ఈరోజు నేను ఒక సింపుల్ మీకు చెప్పబోతున్నాను. ఒక పేషెంట్ వచ్చారు నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసము. సో, ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసాం. సో, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 1 లైన్ వీక్లీ పాజిటివ్ అది లైట్‌గా కనిపించుకుంటున్నింది. చేయంగానే ఒక లైన్ మాత్రం బాగా కనిపించిందనమాట. సో, పేషెంట్ నాకంటే ముందు కూడా తన ఇంట్లో నిన్న చేసుకున్నారు. చేసుకొని తను ఒక లైనే వచ్చింది అనుకోని చాలా కంగారు పడిపోయారనమాట. సో, నా దగ్గర కూడా చేస్తే ఒక లైన్ ఫస్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ లైన్ ఫెయింట్‌గా వచ్చింది వేయంగానే. సో, ఒక 5 మినిట్స్ అయింటదనుకుంటా నాకిప్పుడు వేసి ఇది వెయిట్ చేశాం. సో, ఎప్పుడు కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో చేసే మిస్టేక్ ఏంటంటే వేయంగానే చూసుకుంటారు, దాన్ని పడేస్తారు. అది చాలా తప్పండి. వెయిట్ చేయాలి. 1 అవర్ దాకా కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఒక 5, 10 మినిట్స్ వెయిట్ చేసాము. చక్కగా 2 లైన్స్ అనేవి కనిపించాయి. సో, ఇది కూడా మనకింకా డౌట్ అనుకుంటే ఇది 100% సెన్సిటివ్ కాదు ఈ టెస్ట్. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళు బ్లడ్ టెస్ట్ అనమాట. మనము ఇట్లా బ్లడ్ టెస్ట్ చేయడం అన్నది జరుగుతది. సో, ఈ బ్లడ్ టెస్ట్ బీటా హెచ్‌సీజీ దాంట్లో వాల్యూస్ చెక్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే ఈ బ్లడ్ టెస్ట్‌లో గనుక మీకు పాజిటివ్ వస్తే ఇది వచ్చినట్లు. సో, ఎప్పుడైనా సరే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్ ఉన్నా, మీకు పీరియడ్ రాకపోయినా ప్రెగ్నెంట్ కాదు అని మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దండి. జస్ట్ గో అహెడ్ విత్ బీటా. సో, ఈ పేషెంట్‌కి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నిన్న నెగెటివ్ వచ్చింది. నాకు కూడా వేయంగానే వీక్లీగా ఒక సన్న లైన్‌లాగా బట్ హర్ బ్లడ్ టెస్ట్ ఈస్ క్లియర్ కట్ పాజిటివ్. అందుకనే వెయిట్ చేస్తే చక్కగా 2 లైన్స్ వచ్చాయి. హోప్ దిస్ విల్ బీ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ.